స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. జై జాగృతి జై జాగృతి జై యూపీఎఫ్ జై యూపీఎఫ్ నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి జై జాగృతి జై జాగృతి జై తెలంగాణ జై జాగృతి జై జాగృతి. ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు న్యాయం చేస్తాం, ఏ రాజకీయ పార్టీలైనా న్యాయం చేయలేదు, బీసీల పక్షాన మేము కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా 42% రిజర్వేషన్లు ప్రకటిస్తా బీసీల ఓటు దండుకొని ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తా వస్తుంది. ఇవాళ రాష్ట్రంలో బీసీల పక్షాన కులగణన జరుపుతూ మన దగ్గర ఎక్కడ కూడా గ్రామాన కూడా కులగణన జరిపినటువంటి దాంట్లో మన దగ్గర కూడా ఎక్కడ కూడా గ్రామం యొక్క, మండలం యొక్క, తాలూకా యొక్క, జిల్లా స్థాయిలో కూడా వివరాలు ఎక్కడ తెలియజేయలేదు. ఈ వివరాలు తెలియకపోగా మొన్న డెడికేషన్ కమిషన్ ద్వారా తాత్సార్యం చేసి బీసీలు కొట్లాడితే తప్ప ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. డెడికేషన్ కమిషన్ తాత్సార్యం జరిగి గణనలో కూడా మిస్టేక్ జరిగినా కూడా తాత్సార్యం జరిగినాక కూడా కమిషన్ వేసిన తర్వాత కోర్టు మొట్టికాయలు పెడితే తప్ప కమిషన్ వేయలేదు. ఆ కమిషన్ కూడా తాత్సార్యం చేస్తే మళ్ళా ప్రభుత్వం దానికి కాస్త గడువు ఇచ్చి కొనసాగించింది. ఆ తదనంతరం జరిగినటువంటి పరిణామాల లోపల మేము ఆర్డినెన్స్ చేస్తున్నాం, ఆర్డినెన్స్ తెచ్చి మేము బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి ఆర్డినెన్స్ తెచ్చి వెంటనే కేవీటీసీ ప్రభుత్వానికి తెలియజేస్తారనుకున్నాం. ఆర్డినెన్స్ తెస్తే గవర్నర్ ద్వారా పెడితే సంతోషపడ్డాం. అది కూడా కాలయాపన చేస్తూ 1-2 రోజులు, వారం రోజులు అయిపోయే దాన్ని తాత్సారం చేసి ఈనాడు పెద్ద ఎత్తున ఢిల్లీకి పంపారు. పెద్ద ఎత్తున ఒక 50 సార్లు ఢిల్లీకి పోయి పోతా వస్తా చూస్తా అన్నట్టుగా చేస్తూ ముఖ్యమంత్రి గారు బహుజనుల పక్షాన ఎక్కడ కూడా న్యాయం చేసే విధంగా కనబడతలేదు. ఈ రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి సాక్షిగా బహుజనులను ఆనాడు చెప్పి మోసం చేసి ఓటు దండుకున్నాడు. అదే విధంగా ఈనాడు బీసీలను మోసం చేస్తూ నిరంతరం కాలయాపన చేస్తున్నాడే తప్ప బీసీల పక్షాన లేడు. మొన్న మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు, మా బీసీ పర్సెంట్ 42% అంటే అందులో రిజర్వేషన్ ముస్లింల వాటా ఉందా లేదా తెలియదు, ముస్లింల వాటా ఇస్తారా లేదా తెలియదు. మరి బీజేపీలు చెప్పిర్రా మీకు ఇవ్వద్దని, ఇయ్యమని చెప్పిర్రా, మరి మీరిద్దరు పడుకొని మాట్లాడుతుర్రా? అసలు మా వాటేంటో మేమేంటో మాకంత తెలియజేయండి. మా అసలు విషయమే తెలియజేసలేరు. మీరు తెలియజేయకుండా ఈనాడు తాత్సార్యం చేస్తూ ఢిల్లీ పోదాం అందరం రాండంటారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఢిల్లీకి తీసుకుపోతారా? ప్రత్యేకంగా మీరు ఢిల్లీ తీసుకుపోతారా? ప్రభుత్వం ద్వారా ఢిల్లీ తీసుకుపోతారా? అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీ తీసుకుపోతారా? ఏదో కూర్చొని క్యాబినెట్ పెట్టి చుట్టూ చెప్పినట్టు చెప్పి తాత్సారం చేసి పక్కకు జరిగింది మొన్న. అది కాదు మీరు చేయాల్సిన విషయం. అయ్యా మేము అఖిలపక్షాన్ని వేస్తున్నాము, ప్రభుత్వం ద్వారా మీకు రావాల్సినటువంటి వారిని అందరినీ తీసుకుపోతాము, అన్ని పార్టీలను తీసుకుపోతామని చెప్పలేదు. రండి మీరు ఇష్టం వచ్చినట్టు ఎవరంతలకు వాళ్ళు రండి అంటే ప్రభుత్వం అధికారికంగా చేసే ప్రోగ్రాం ఒక తీరు ఉంటుంది. మీరు అధికారికంగా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ కూర్చొని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేము అధికారికంగా ధర్నా చేస్తున్నామని చెప్పండి. అది కూడా చేయలేదు. ఎక్కడ ఈ కామారెడ్డి సాక్షిగా ఈ ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను అనగదొక్కాలని చూస్తున్నారు. మేము అనగదొక్క వాళ్ళం కాదు, అనగదొక్కబడే వాళ్ళం కాదు. బాల్ ఎట్లా కింద కొడితే డబల్ ఎగురుతారు, అంతకు ట్రిపుల్ ఎగురుతాం మేము. అయ్యా ఈనాడు కామారెడ్డినే ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మా కడుపు మంట. కామారెడ్డి ప్రజలు అర్థం చేసుకున్న వాళ్ళను మా బీసీల ఓట్లు నీకేసి గెలిపించినాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేతులు పెట్టినాం. ఇవాళ బీసీలో మోసపోయినాం. ఎంత ఘనంగా మోసపోవాలి? రేపు సర్పంచ్ ఎన్నికలకు, ఎంపీటీసీ, జెడ్పీటీ ఎన్నికలకు మీరు మా 42% మా బీసీలకు ముస్లిం కాకుండా మా 42% మాకు ఉందా లేదా తెలియజేయాలి. తెలియజేసి వెంటనే మీరు ఎలక్షన్ పెట్టాలి. లేకుండా మా ఎలక్షన్లకు మీరు పోగలిగితే మేము ఎక్కడికక్కడ మిమ్మల్ని గౌరవం చేస్తాం, ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. ఈనాడు ఇదే విధంగా తమిళనాడు రాష్ట్రంలో కూడా 9 సంవత్సరాలు సర్పంచులకు దానికి ఎన్నికలు జరగకుంటే వాళ్ళు ప్రత్యేకంగా నాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టులో కేసేసి అక్కడ ఉన్నటువంటి ఇక్కడి నుంచి పోయినటువంటి బిల్లును వాళ్ళు రిటర్న్ తీసుకొచ్చి ఎలక్షన్ జరిపించారు. మీరు మీద ఆ విధంగా చేస్తారా లేక తాత్సారం చేస్తారా? ఎన్ని రోజులు ఇట్లా కాలయాపన చేస్తారు? కోర్టు ఏమో అతి తొందరగా ఎలక్షన్ చేయమంటది, మీరేమో కోర్టుకు ఇచ్చిన సమయం సరిపోదంటున్నారు. ఆ సమయాన్ని కాలయాపన చేస్తూ గడిపేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం?
మా పక్షాన మీరు ఉన్నారా లేదా? అసలు ఈ డమ్మీ మాటలు చెప్తున్నారా? అసలు బీజేపీ మీద మీరు నెట్టుకోవడం, మీరిద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీని మోసం చేయడం ఇది కరెక్ట్ కాదు. బహుజనుల పక్షాన నిలబడినటువంటి జాగృతి కవితమ్మ గారు ఈనాడు ఇందిరా పార్క్ లో 4, 5, 6, 7 తారీఖు నాడు 72 గంటల నిరాదీక్ష చేస్తున్నది. ఆ నిరాహార దీక్షకు బహుజనుల పక్షాన అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలపాలని నేను యూపీఎఫ్ కన్వీనర్, రాష్ట్ర కన్వీనర్, కో కన్వీనర్ అందరం కలిసి ఈ కమిటీకి మద్దతు తెలుపుతున్నాము. నేను కో కన్వీనర్, నా పేరు నెల్లూరు సల్వాచారి, రాష్ట్ర తెలంగాణ ఉద్యమకారుల్ని, కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. నేను ఈనాడు కామారెడ్డికి వచ్చి బహుజనుల పక్షాన నిలబడి మా కవితమ్మకు అందరూ గ్రామ మండల అన్ని తాలూకా జిల్లా స్థాయిల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి మద్దతు తెలియజేయాలని నా జాగృతి మిత్రుల ద్వారా, యూపీఎఫ్ మిత్రుల ద్వారా, బహుజన సంఘాల మిత్రుల ద్వారా అందరినీ కూడా మద్దతు వేసుకుంటూ ఈనాడు ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది.